మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పెసరపప్పు టమాటా వండటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, టమాటాలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా రసం తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. పెసరపప్పును ఒక అరగంట కడిగి నానబెట్టిన తర్వాత దానిలో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, ముక్కలుగా చేసిన ఉల్లిపాయలు, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 2 విజిల్స్ వచ్చినాయి. పప్పు టమాటా కూడా చక్కగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసి ఇలా చేసి దీనిలో మనం ముందుగా నానబెట్టి రసం తీసిన చింతపండు రసం వేద్దాం. చింతపండు రసం వేసి ఒకసారి కలిపి దీనిలో మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత పోపు వేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రేకలు వేసి బాగా వేయించుకుందాం. వెల్లుల్లి రేకలు ఆప్షనల్, మీ ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న టమాటా పప్పుని దీనిలో వేసి తాలింపు పెడదాం. అంతే, ఎంతో ఈజీగా అయిపోయే పెసరపప్పు టమాటా కర్రీ రెడీ.